ఉగాది రోజు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, గ్రహశాంతుల్లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. అయితే ఈ ఉగాది నుంచి ఒక 4 రాసుల వారికి రాజయోగం రాబోతుందట. ఆ రాసులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ రాశుల వారు ఈ ఉగాది నుంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. వాటిని సరైన సమయంలో ఉపయోగించుకొని సక్సెస్ అవుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వీరి జాతకం ఎలా ఉంటుంది అంటే ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. వీరు ఏదైనా పని అవ్వాలని అనుకుంటే ఆ పని అయ్యేంత వరకు అస్సలు వదలరు. అంత పట్టుదల వీరికి ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు చాలా మంచితనంతో ఉంటారు. ఈ రాశి వారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి అసలు తిరుగుండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూల సమయం. కుటుంబంలో సంతోషాలు వెల్లుబురిస్తాయి. ఆ తర్వాత సింహరాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ రాశి వారికి రాజయోగం కల్పించబోతున్నాడు. 12 రాశులలో శక్తివంతమైన రాశి సింహరాశి. వీరికి ఏదైనా ఒక దారి కనబడితే చాలు, ఆ దారిని పట్టుకొని వెళ్ళిపోతారు. అనుకున్నది సాధిస్తారు. కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు, ఏదైనా సాధిస్తారు. ఈ ఉగాది నుంచి ఈ రాశివారు ఏ పని చేసినా సరే సక్సెస్ అవుతుంది. ఇంట్లో పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ 4 రాశుల వారికి ఈ ఉగాది నుంచి తిరుగుండదు. పట్టిందల్లా బంగారమే.